గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతిరోజు మనం 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం. సో లాస్ట్ 4 వీడియోస్ కూడా మీరు చూడండి. ప్రతిరోజు క్యాప్చర్ చేసాం. ప్రతిరోజు మన జోన్స్ అనేవి ఎక్సలెంట్గా వర్క్ చేశాయి. సో నేను ఏవైతే జోన్స్ ఇచ్చానో ఆ జోన్స్ దగ్గర మార్కెట్ ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఒకసారి మనం నిన్న మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చింది, నిన్న మనం ఎంట్రీస్ ఎట్లా తీసుకున్నాము అండ్ మరి ఈ రోజు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, బయోలో లింక్ ఉంది. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అది ఫ్రీ ఆఫ్ కాస్టే, మీకు ఏం ఛార్జెస్ పడవు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. సో ఒక్కసారి మనం నిన్న చూద్దాము. నేను మీకు నిన్న ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ రెడ్ జోన్ ఇచ్చాను. సో ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. సో ఫస్ట్ టైం గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చింది మార్కెట్. గ్రీన్ జోన్ దగ్గర మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది, బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది. రెడ్ జోన్ దగ్గర ఈవెన్ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈవినింగ్ స్టార్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి మార్నింగ్ మార్కెట్ సాలిడ్గా డౌన్ సైడ్ ఫాలో అయింది. $300 ప్రాఫిట్ వచ్చింది. 300 పిప్స్ మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయింది. అండ్ అంతకుముందు నేను ఇంకొక జోన్ కూడా ఇచ్చాను. 5 minutes టైం ఫ్రేమ్లో ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఫస్ట్ మీకు టెలిగ్రామ్లో ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని నేను క్లియర్గా చెప్పాను. దాని తర్వాత టెలిగ్రామ్లో ఈ న్యూ జోన్ యాడ్ అయిన తర్వాత టెలిగ్రామ్లో ఈ న్యూ జోన్ ఇచ్చాను. సో ఈ జోన్ ఇచ్చి నేను ఈ జోన్ దగ్గర నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశా. ఒకసారి చూద్దాము మార్కెట్ ఏం చేసింది. సో ఈ జోన్ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ రెడ్ జోన్ దగ్గరకు వచ్చి రెడ్ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చింది. బేరిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్, మార్కెట్ ఇక్కడ వరకు డౌన్ ఫాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ రెడ్ జోన్ దగ్గర కూడా వచ్చింది. ఈ రెడ్ జోన్ నేను మార్నింగే ఇచ్చాను, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. దాని తర్వాత ఈ గ్రీన్ జోన్, ఈ పర్పుల్ జోన్ గురించి మీకు ఈ రెడ్ జోన్ గురించి ఇప్పుడే చెప్పాను కదా. ఈ రెడ్ జోన్ దగ్గర ఈవినింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది. అక్కడ నుంచి కూడా సాలిడ్గా మార్కెట్ అనేది మూమెంట్ ఇచ్చింది. ఒకసారి బీటీసీ చూడండి. బీటీసీ కూడా నేను ఇచ్చిన జోన్ ఇది. ఈ జోన్ ఇచ్చాను. ఈ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకున్నాను. అండ్ ట్రేడ్ మొత్తం నేను ఎట్లా క్యాప్చర్ చేశాను, ఏ రీజన్తో క్యాప్చర్ చేశాను, సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎట్లా అయ్యాను, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా లాంగ్ వీడియో కూడా చేసి చూపించాను. ఒకసారి లాంగ్ వీడియోలో చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మరి మార్కెట్ ఈరోజు ఏ విధంగా మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మరి ఈరోజు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి మనం ఫస్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్లో మార్కెట్ అనేది డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయాలి. డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. సో అంతకుముందు ఏవైతే మనం డ్రా చేసుకున్నామో ఆ జోన్స్ గురించి మర్చిపోండి. సో ఇప్పుడు న్యూ జోన్స్ ఇస్తాను. ఈ జోన్స్ని బేస్ చేసుకొని ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోండి. ఎట్లాంటి వితౌట్ కన్ఫర్మేషన్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. అండ్ సెటప్ వస్తే ట్రేడ్ చేయండి, లేదంటే లేదు. జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ కావాలి, లేదంటే లేదు. సో ఈ పర్పుల్ జోన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ జోన్ పర్పుల్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. 5 minutes or 15 minutes టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ జోన్. ఇది కాకుండా ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంటే. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా డౌన్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ ఫాల్ అవుతుంది మార్కెట్. ఇది ఒకటి. అండ్ ఇంకొక జోన్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గర వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఈ రెడ్ జోన్ దగ్గర కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ 3 జోన్స్ అనేవి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి ఇంపార్టెంట్ జోన్స్. ఈ 3 జోన్స్ ఇంపార్టెంట్. ఈ 3 జోన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్ ఎంట్రీసే చూడండి. ఒకవేళ ఏదైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను ఆ జోన్స్ గురించి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఒకసారి చూసి ఆ జోన్స్ దగ్గర కూడా మీరు కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ చేయొచ్చు, ఒకవేళ న్యూ జోన్స్ యాడ్ అయితే. సో ఇది గోల్డ్ ప్లాన్. ఒక్కసారి మనం బీటీసీ చూద్దాము. బీటీసీ ఆల్రెడీ ఈ గ్రీన్ జోన్ దగ్గరనే ఉంది. ఆల్రెడీ నేను ఈ జోన్ గురించి నేను మీకు ఇంతకుముందే చెప్పాను. ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అప్పుడు మార్కెట్ ఆ జోన్ని టచ్ చేయలేదు. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఒకవేళ మళ్ళీ బేరిష్ అయిపోతుంది మార్కెట్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీసే చూడాలి. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఈ రెడ్ లైన్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అది లాంగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది మార్కెట్కి రానికే. బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ గ్రీన్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుంటాను. యాక్టివ్గా ఉండండి. సెటప్ వస్తే ట్రేడ్ చేయండి, లేదంటే లేదు. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.